రైతు రుణమాఫీకి పైసలు రెడీ. 15 ఆగస్టు నాటికి మరో రూపాయలు 9,000 కోట్ల రుణం ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాల్లో జమ చేసే ప్లాన్. కార్పొరేషన్ అవసరం రాదన్న ఆఫీసర్లు, భూములు అమ్మాల్సిన పని లేదని క్లారిటీ. అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం, రైతు రుణమాఫీకి పైసలు రెడీ అయినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నెలాఖరులో కూడా జమ చేసే ప్లాన్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ 15 ఆగస్టు నాటికి 9,000 కోట్ల రుణం కూడా అందినట్లుగా తెలుస్తా ఉంది. కార్పొరేషన్ అవసరం లేదని కూడా ఆఫీసర్లు చెప్తారు. అయితే భూములు కూడా అమ్మాల్సిన పని లేదని కూడా ఇక్కడ క్లారిటీగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. చూద్దాం మరి వాళ్ళు ఈ నెలాఖరులోగా పైసలు జమ చేస్తారా? అధికారంలోకి వస్తే ఏదైతే మరి ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒకటైనా రైతు రుణమాఫీ అయితే ఏకకాలంలో 2 లక్షల వరకు ఎవరైతే రైతులు పంట కోసం రుణమాఫీ తీసుకున్నారో ఆ రుణమాఫీని ఏకకాలంలో దాన్ని రుణమాఫీ చేస్తా అని చెప్పిన ఆ విషయం ఏదైతే ఉన్నదో దాని మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా దాన్ని రాజకీయాల్లో ఒక పెద్ద ఇష్యూ చేసిండు. అంటే మీరు ఏకకాలంలో ఆ రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తే నా పదవికి నేను రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి ఏదైతే మరి హరీష్ రావు చేసిన సవాల్ ఏదైతే ఉన్నదో దాన్ని స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక పెద్ద ఛాలెంజ్ గా తీసుకున్నారు. అంటే దాదాపుగా 31,000 కోట్లతో ఈ రైతు రుణమాఫీ చేయాల్సి ఉన్నది కాబట్టి మరి దాన్ని సాధ్యం అవుతుందా కాదా అని చెప్పేసి హరీష్ రావు చేసిన ఈ సవాల్ ఏదైతే ఉన్నదో దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దానికి అంటే ఆ 31,000 కోట్లకు మరి ఖజానా కావాలి కదా, ఆ ఖజానా కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తా ఉన్నారు. ఒకవైపు హైదరాబాద్ లో ఉన్న విలువైన ఆ భూములను తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో ఉంటే అట్లనే ఇంకా కొన్ని ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు వీటిని అన్నింటినీ ఆపి ఫస్ట్ అయితే రైతులకు రుణమాఫీ చేసిన ఆ తర్వాత ఏదైనా పథకాలు ఇవన్నీ ఉంటే దాన్ని అమలు చేద్దామన్నట్టు ఆలోచనలో ఉండే. ఎందుకంటే రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం కూడా దానికి మనుగడ లేదు, ఏ పార్టీకి కూడా. సో అందుకే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మేము రైతుల పక్షానే ఉన్నాం, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నదని చెప్పేసి ఏదైతే మరి వాగ్దానాలు చేసిరో మాట్లాడిరో దాన్ని నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. అంటే ఏకకాలంలో 31,000 కోట్లతో ఈ రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు రుణమాఫీ చేస్తే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిరు అంటే రైతుల సింపతి కానీ రైతుల ఓట్లు కానీ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఏకకాలంలో వేద్దాం, ఎంతైనా సరే ఖచ్చితంగా మేము రైతుల పక్షమే ఉన్నామని నిరూపించుకోవడానికి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఆగస్టు 15 అనేది ఏదైతే వాళ్ళు ట్యాగ్ లైన్ తీసుకున్నారో ఆ లోపు ఈ రుణమాఫీ చేస్తామని ఏదైతే దాన్ని సవాల్ చేసిరో సో అప్పటికి దీన్ని పూర్తిగా అమలు చేసే విధంగా అన్ని ప్రణాళికలు ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు స్పష్టంగా కనబడతా ఉన్నది. రైతు రుణమాఫీకి ప్రభుత్వం డబ్బులు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఖజానాలో 15,000 కోట్లు ఉండగా మరో 9,000 కోట్లు 15 ఆగస్టు నాటికి సమకూర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే నిధులను ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ముందుగా భావించిన విధి విధానాలు తయారు చేశాక ఆ ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎట్లా ఇది తగ్గే అవకాశం అంటే ఎవరైతే ఈ పంటల మీద కాకుండా ఉత్త ల్యాండ్ మీద అంటే ఉత్త గుట్టల మీద ఉత్త ల్యాండ్ మీద ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో వాటిని కట్ చేసే అవకాశం ఉన్నది. అట్లనే పెద్ద మొత్తంలో ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళను కూడా తీసేసే అవకాశం ఉండేది. అట్లనే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రైతుల రుణమాఫీ మీద తీసుకున్న డబ్బుల్ని కూడా తీసేసేటట్టు కనబడతా ఉన్నది. సో ఇందులో కొన్ని నిబంధనలు పెడతా ఉన్నారు. అంటే కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంటే లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇవన్నీ చెప్తా ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించిన లోన్ ఏదైతే ఉన్నదో దానిని ఇవ్వకుండా కేవలం పంటల మీద కేవలం రైతులు తీసుకున్న ఈ రుణమాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఫస్ట్ మొత్తం 31,000 కోట్లు అవుతుందని భావించిన ప్రభుత్వం ఇప్పుడు కొంతమేరకు అంటే 28,000 కోట్లు 25,000 కోట్లకే అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఆ డబ్బు ఏదైతే ఉన్నదో సమకూర్చుడు కొద్దిగా ఈజీ అయినట్టు కనబడతా ఉన్నది. సో దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేసి ఫస్ట్ విడతగా కొంతమందికి అకౌంట్లో జమ చేసి ఆ తర్వాత 15 ఆగస్టు కల్లా మరో 9,000 కోట్లతో కొంతమందికి జమ చేసే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మరి ఇది ఎంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తారు, మరి ఇందులో మరి ఆలోచించాల్సింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళలో కూడా కొంతమేరకు పేదోళ్ళు ఉంటారు, ఈ లాయర్లు కానీ డాక్టర్లు దాంట్లో కూడా కొంతమంది పేర్లు ఉంటారు. సో అన్ని విధాలుగా పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేయాలి. అంటే అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతనే ఎవరికి కట్ ఆఫ్ చేయాలి, ఎవరికి అనేది
పూర్తిగా పర్యవేక్షించిన తర్వాతనే ఈ రుణమాఫీ చేయాలి. లేదంటే మళ్ళీ తర్వాత ఇదంతా రుణమాఫీ చేసిన తర్వాత ఇక మేము ఇక మళ్ళీ వేయమని చెప్పేసి అంటే ఇట్లా పూర్తిగా పేదవాళ్ళకి ఇట్లా ఒకవేళ లాస్ అయితే మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అమలు చేసే ముందు మీకు టైం ఉన్నది కాబట్టి, ఇంకా నెల మీద కొన్ని ఎక్కువ రోజులు ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో పక్క ప్రణాళికలతో అన్ని సిద్ధం చేస్తేనే అందరికి అందుతుంది. ఇక మీరేదో ఆగమాగం అంగడంగడి చేస్తే మాత్రం మళ్ళా బురద చల్లే అవకాశం ఉంటుంది, మళ్ళా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. సో పక్క ప్రణాళికతో చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి ఇది రైతులకు మాత్రం శుభవార్తనే, ఎందుకంటే వాళ్ళు మళ్ళా ఇప్పుడు పంటలు వేసుకునే టైంకు ఈ రుణమాఫీకి ఇట్లా మళ్ళా చేతికి అందితే, ఇప్పుడు రుణమాఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాంకులో రుణమాఫీ తీసుకుంటే వాళ్ళకు ఈ పంట ఖర్చులకు కానీ, ఈ విత్తనాల ఖర్చులకు కానీ, ట్రాక్టర్ ఖర్చులకు కానీ, కూలీల ఖర్చులకు కానీ కొంత మేరకు వాళ్ళకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది. సో చూద్దాం మరిగా ఈ ఎప్పుడు ఎంత మేరకు ఎన్ని కోట్లతో ఎన్ని విడతల వారిగా చేస్తారు ఏంటి అనేది వాళ్ళైతే ఏకకాలంలో అని చెప్తారు. సో మరి చూద్దాం మరి ఎంత మేరకు ఇది సాధ్యమవుతుంది ఏకకాలంలో అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. ఈ నెలాఖరు నుంచి కూడా ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లుగా ప్లాన్ చేస్తా ఉన్నారు. సో ఆ డబ్బులు అనేది ఈ నెలాఖరు లోపల పడతాయి. చూద్దాం మరి వాళ్ళు ఈ నెలాఖరులోగా పైసలు జమ చేస్తారా, ఆ ప్లాన్ ఏంది, ఆ సంగతి ఏంది అనేది కూడా మనం ఈ నెలాఖరులో కూడా చూడాలి మరి.